ఎందుకంటే అంటే ఆ ఒక్క హీరో కాదు, టోటల్ ఇండస్ట్రీ, ఓవరాల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇది పాయింట్. అంటే ఎవరైనా సరే, ప్రతి పరిశ్రమ, ఏ వ్యవస్థ అయినా, ఏ రంగమైనా ప్రభుత్వానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. దానికి లోబడే ఆ నిబంధనలకు తగినట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. నేను పెట్టుబడి పెట్టాను, నా ఇష్టం, నేనే టికెట్ రేట్లు పెంచుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఎంతకైనా అమ్ముకుంటా, ఒక ముఖ్యమంత్రిగా నీకు అడిగే అధికారం లేదు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి, పెట్టుబడి మేము పెట్టుకుంటాం, మధ్యలో నువ్వెవరు జగన్ అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరు? ఇదే మాట రేవంత్ రెడ్డి గారిని అడగగలరా? ఇదే క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారికి వేయగలరా? సన్నాసులు గిన్నాసులు అని ఆ రోజు మంత్రుల్ని మాట్లాడారు. మరి అదే మాటలు ఈరోజు తెలంగాణ మంత్రుల్ని మాట్లాడే దమ్ము, ధైర్యం మనకుంటుందా? ఎందుకు సైలెంట్గా దాక్కున్నాం మనం ఈరోజు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారి బయట ప్లే చేయండి ప్లీజ్. దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉండే, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే, అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, దర్శకులు కానీ, మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే, హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఎవరు అనుకోండి, 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్. ఒక సింపుల్, ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మీరు అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో, పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ 2 లైన్స్ మాత్రం వినిపించండి. ఒక సింపుల్, ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. గవర్నమెంట్ మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? మరి ఈరోజు హైదరాబాద్లో ఎవరెవరిని కంట్రోల్ చేశారు? మొత్తం ఇండస్ట్రీ వెళ్ళింది కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మీరే చెప్పాలి సార్. ఆ రోజు సినీ పరిశ్రమకు సంబంధించి మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిస్తే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చాలా గొప్ప విషయం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినీ పరిశ్రమ వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోగలిగారు. ఆయన ఏం చెప్పారు? బెనిఫిట్ షోలకి మీరు అప్లై చేసుకోండి, నేను చూస్తాను, కన్సిడర్ చేస్తాను. టికెట్ల రేట్లు తగ్గించేశారు సార్, ఇట్లా తగ్గిస్తే నష్టపోతాం అని అంటే, మీరు మీ సినిమా రిలీజ్ అప్పుడు మీరు పెట్టుకోండి, లెటర్ పెట్టుకోండి, అది కూడా కన్సిడర్ చేస్తాం అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సమస్యల పరిష్కారం అయిపోయింది. కానీ ఈరోజు తెలంగాణలో ఏం కాలే, ఇట్లా వెళ్ళారు, అట్లా వచ్చారు. బెనిఫిట్ షోలు లేవు, టికెట్ల రేట్ల పెంపు లేదు, అసెంబ్లీలో చెప్పేసాం, దీనికే కట్టుబడి ఉన్నాం. మరి ఏమైపోయాయి ఈ నోళ్ళన్నీ ఈరోజు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. దాంట్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు పులివెందుల పర్యటనకు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వేలాది మంది అక్కడికి వస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం తిరగబడటానికి వచ్చారని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మధ్యాహ్నం నుంచి ఒక రకమైన దుష్ప్రచారం చేస్తా వాళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 లేదనా, జనాధారణ ఛార్జీలు పెంచారనా, పులివెందుల్లో జగన్ డ్రామా, 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశారనా, క్యాంప్ ఆఫీస్ ముందు తొక్కిసలాట అని ఒకడు, జగన్ కు గట్టి దెబ్బ, తిరగబడ్డ పులివెందుల ప్రజలను ఇంకొకడు. ఎట్లా అంటే ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, నేను ఈ సినిమాలకు సంబంధించి కూడా గతంలో ఏం వాళ్ళు తమ్నెల్ పెట్టారు, ఇప్పుడు ఏం పెట్టినారు, వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది, ఆ గాలి మీడియా వర్షన్ ఎలా ఉంటుంది, ఒక అబద్ధాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎలా మలుచుకుంటారు, వాళ్ళకి అవసరమైతే ఒక రకంగా, అవసరం అయితే ఎలా ఉంటారంటానికి ఇది కూడా ఈరోజు ప్రస్తావించా. 2 సినిమాకి సంబంధించి ఎవరైనా సరే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా, లేదంటే సామాన్య మానవుడికైనా, ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా చట్టం అనేది ఒకేలాగా ఉంటుంది.
అది ఎక్కడున్నా సరే భారతదేశంలో ఒకటే చట్టం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికో లేదంటే తెలంగాణ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం ఏదైతే ఈ టికెట్ రేట్లు ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించడానికి ఉంటుంది, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఉంటుంది, లేదు రేట్లు కంట్రోల్ చేయాలన్న ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కింద మానిటరింగ్ చేయడానికి రెవెన్యూ అండ్ పోలీస్ వ్యవస్థ కింద పనిచేస్తూ ఉంటాయి. ఇది మనం ఇంటర్మీడియట్ మూడు గ్రూపులు చదివిన వాళ్ళకి 2 లక్షల పుస్తకాలు నిద్రలో చదివిన వాళ్ళకి తెలియవు. జనరల్గా మామూలుగా పుస్తకం చిన్న నాలెడ్జ్ ఉండి గూగుల్ అవగాహన వాళ్ళకైతే తెలుస్తాయి. సో ఇది ఎవరి గురించి మీ అందరికి అర్థమై ఉంటుంది కాబట్టి. 2, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? ఎస్, ఒక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా సినిమా రేట్లు అనేది టికెట్ రేట్లు అనేది నియంత్రణలో ఉండాలి. దానికి ఒక బడ్జెట్, ఎస్ మీరు అన్న పుష్ప హైయెస్ట్ బడ్జెట్ సినిమా, లేదంటే బాహుబలి హైయెస్ట్ బడ్జెట్ సినిమా, ఇలాంటి బడ్జెట్ సినిమాలకి కొంత వెసులుబాటు ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దాంట్కే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి సినిమా వాళ్ళతో కలిపి 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి బడ్జెట్, అంటే నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయలు ఏదైతే అవుతుందో, హీరో రెమ్యునరేషన్ అవి పక్కన పెట్టేసి నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయలు దాటితే ఎంత వరకు పెంచుకోవడానికి ఒక కమిటీని వేసి ఎన్ని రోజులు, ఒక 6 రోజుల పాటు ఎడిషనల్గా రేట్లు, ఇప్పుడు సపోజ్ 200 టికెట్ ఉంటే 400కు, అది కూడా ఒక 6 రోజుల పాటు అలా ఒక నిర్ణయం తీసుకొని పెద్ద సినిమాలో బతకాలి, పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోకూడదు, అలానే చిన్న సినిమాలు కూడా ఏదైతే పైకి రావాలి అనేటటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళు పెట్టినటువంటి తంప్లేలు సినిమా చూపిస్తున్నారు జగన్ 2021 డిసెంబర్ 23 సార్ సినిమా చూపిస్తున్నారు జగన్ అని హెడ్డింగ్ పెట్టారు. తర్వాత టికెట్లపై జగన్ ఫిట్టింగ్, టికెట్లపై జగన్ ఫిట్టింగ్ పెట్టాడని సినిమా చూపిస్తున్నారు, సినిమా పరిశ్రమపై కక్ష సాధింపు. ఇది జగన్ గారు 100 కోట్ల పైబడిని పెంచుకోవడానికి ఇస్తే ఏడేమో మేము బెనిఫిట్ షోలు లేవు, లేవు, తారదీస్తా అంటే తగ్గేదిలేని పెడుతున్నారు హెడ్డింగ్లు. చూడండి సార్ ఎంత దారుణం. ఇంకోటి సర్కారు శాడిజం, ఆ వర్గం హీరోలే టార్గెట్. దీంట్లో కమ్మ కాపు హీరోలు టార్గెట్ అంట, సర్కారు శాడిజం అంట. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అంటే ఎక్కువ మంది వాళ్ళని టార్గెట్ చేయడానికి రాసే దమ్ము ధైర్యం లేదా దానికి సార్. మళ్ళీ దానికి తెర మరుగేనా, అమ్మో దీనివల్ల తెర మరుగేనా. పైన చూడండి, అనుభవం లేక అన్నిట్లో వేలు పెడుతున్నాడు జగన్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు పెట్టినటువంటి అమ్లేలు దాని మీద పెద్ద పెద్ద లాయర్ల మేధావులు పిలిచి చట్టం ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుంది. సినిమా చూపిస్తా మామ, జగన్ గారిని పిల్లలందరూ మామ అంటారు కదా, జగన్ మామ అని, అందుకని సినిమా చూపిస్తా మామ. చట్టం ప్రకారం గవర్నమెంట్ కి రేటు ఫిక్స్ చేసే అధికారం లేదు, తేల్చేశాడు ఈయన. మరి ఈ రోజు లేదా అంటున్నా, ఈ రోజు సామాన్యుని బతకనివ్వరా. ఇదేంది దోచేస్తున్నారు ఈ సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు దోచేస్తున్నారు సామాన్యుల్ని బతకనివ్వరా. రేవంత్ రెడ్డి దేవుణ్ణే దోచేస్తావా. పుష్ప టికెట్ రేట్లపై మండిపడ్డ సో అండ్ సో ఎల్లో ప్రతినిధి. ఇది చూడండి సార్, తేల్చేసిన సీఎం రేవంత్ ఈ విషయంలో సీరియస్ గానే ఉంటాం, చాలా స్ట్రిక్ట్ గా ఆయన మంచి చేశాడంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నిర్ణయాన్ని తీసుకుంటేనేమో చెడు చేశాడంట. అరే సన్నాసులారా, సినిమా వాళ్ళ మీద ఎందుకు మీ ఏడుపు. ఇప్పుడు మీరు పే చేశారు కదా ఇంటర్మీడియట్ 3 భాషలు చదివిన ఆయన. దీంతో పాటుగా ఏదైతే కొంతమంది గురించి మాట్లాడాలి సార్ ఖచ్చితంగా, ఎందుకంటే దాంట్లో చెప్పులు తీసుకుంది అంతా అని ఒక హీరో ఇప్పుడు మీరు వేయించారు, ఆయన మాట్లాడిన మాట. పిండం దండం ప్రొడ్యూసర్ అని ఒక ఆయన ఉన్నాడు, పిండం దండం ప్రొడ్యూసర్. ఇంకొక ఆయన ఉన్నాడు కిరాణా కొట్టు హీరో. ఇంకొక ఆయన ఉన్నాడు కబంధ హస్తాల రోతవాణి, ఆంధ్రప్రదేశ్ అంటే కబంధ హస్తాల నుంచి వదిలేసిందంట మన జగన్ గారు ఓడిపోగానే. బొడ్డొద్దురావు అని ఇంకో ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అనేటటువంటి కులగజనీ దత్. ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే వెళ్ళి కలవాలని రూల్ ఉందా అనేటటువంటి సినిమాయేంద్ర ప్రసాద్. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి ముందు మాట్లాడగలరు కాదు సార్. వీళ్ళందరూ నేను మళ్ళీ చెబుతున్నా, ఎవడు ఏమనుకున్నా సరే నోరుతో పాటు అన్ని మోగపోయినాయి, ఈరోజు అన్ని పడిపోయినాయి. లేదంటే భయంతో కూడిన పిరికితనమా. ఇందా మీరు పవన్ కళ్యాణ్ అడిగారు కదా ఎందుకు ప్రశ్నించట్లేదని. హైడ్రా వచ్చింది కదా ఫామ్ హౌస్ కి ప్రశ్నిస్తే, హైడ్రా వచ్చింది కదా సార్ ఫామ్ హౌస్ కి ప్రశ్నిస్తే, అక్కడే లేవు కదా ఫామ్ హౌస్ లో లేదని ఇంకోటి రావడానికి. ఇక్కడ ప్రశ్నించాడు అనుకోండి హైడ్రా వెళ్తుంది, ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడికి హైడ్రా వెళ్తుంది. లేదంటే ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. భయంతో కూడినటువంటి పిరికితనం. వీళ్ళు సినిమా హీరోలు రియల్ లైఫ్లో జీరోల కంటే ఇంకా ఏమీ చేయలేని దేనికి ఉపయోగపడినటువంటి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు.